సో పాదయాత్ర గురించి మనం మాట్లాడుకోవాలి. బీసీ రాజ్యాధికార వేదిక ఆధ్వర్యంలో రాఘవేంద్ర గారు పాదయాత్ర చేయబోతున్నారు. నమస్తే అండి. నమస్తే అన్న. ఒకసారి పోస్టర్ చూద్దాం. హలో బీసీ చలో వరంగల్. ప్రారంభ వేదిక కిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న కోట నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కాబోతున్నది. రాజ్యాధికార ఒక్క అడుగు ముందుకు బీసీ రాజ్యాధికారానికి అన్నది వీళ్ళ లైను. 13/5/2026 బుధవారం రోజున ఉదయం 8 గంటల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర ముఖ్య ఉద్దేశం బీసీల్లో ఓటు చైతన్యం తీసుకురావడం, మన ఓటు మన అధికారం కోసం అని బలంగా చెప్పడం, బీసీల ఓట్లు బీసీలకే వేసే విధంగా మార్పు తేవడం, ఇట్లా రకరకాల అంశాలతో బీసీలను చైతన్యం చేయడానికి ఈ పాదయాత్ర ప్రారంభం కాబోతున్నది. వరంగల్ ఖిలాషాపూర్ నుంచి స్టార్ట్ కాబోతున్నది. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నారు? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ముగుస్తుంది, ఎన్ని రోజులు జరుగుతుంది? దాదాపు 19 రోజులు ఈ పాదయాత్ర పెట్టుకున్నాం. 19 డేస్. 19 డేస్. మే 13 నుంచి జూన్ 1-2 వరకు ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఓకే. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఒక 80 ఏళ్ళుగా చూస్తున్నాం స్వాతంత్రం సిద్ధించి. దేనికోసం కొట్లాడుతున్నాం? బీసీ నిధులని, బీసీ రిజర్వేషన్ అని, బీసీ కార్పొరేషన్ అని ప్రత్యేక బడ్జెట్ కేటాయించమని కొట్లాడుతాం. వచ్చినాయా మరి? ఇట్స్ బీన్ హ్యాపెన్ లాస్ట్ 8 decades అంటా ఉన్నా, రాలే కదా. రాన్ కాన్సెప్ట్ కోసం మనం ఎందుకు కొట్లాడాలి? ఇప్పటి వరకు మీరు ఫైటింగ్ చేసినాం, మనం చేసినాం, అందరం చేసి రోడ్ల మీదకి వచ్చినా 42% రిజర్వేషన్ అనేది ఒక పెద్ద పీఠముడి అయిపోయింది. దీన్ని చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మరి రిజర్వేషన్లు ఎందుకు అడగాలి? ఓటేమో అగ్రవర్ణ పాలకులు వేస్తా ఉన్నాం. రెడ్డికి, రావుకి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేసాం. ఇస్తాడా ఆయన? బ్రాహ్మణ పార్టీ అయినా బీజేపీ ఇస్తుందా, కాంగ్రెస్ ఇస్తుందా, లేకపోతే దొరల పార్టీ అయినా బీఆర్ఎస్ ఇస్తుందా? అంటే అది మన చేతిలో లేదు. రిజర్వేషన్ కావచ్చు, మిగతా అన్ని అంశాలు. ఏది మన చేతిలో ఉంది? రాజ్యాధికారం మన చేతిలో ఉంది, పొలిటికల్ పవర్ మన చేతిలో ఉంది. దీని మీద కదా మనం చైతన్యం చేయాల్సింది. కాబట్టి ఇకపై మనం ఏమంటున్నాం, వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్లు వద్దు ఇయ్యరు కాబట్టి, వాళ్ళు ఇచ్చే సప్లాన్ వద్దు, కేవలం రాజ్యాధికారమే ముద్దు అని ఒక నినాదం తీసుకొని ఇక కదులుతున్నాం. మరి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడే వాళ్ళకి అర్థమవుతుందిగా. ఇది ఒక పెద్ద బ్రహ్మ ప్రదాదంగా చూస్తూ ఉన్నారు మనం. పొలిటికల్ పవర్, రాజ్యాధికారం అన్నాం. ఎట్లా వస్తుంది రాజ్యాధికారం? ఇది సాధ్యం అవుతుందా? ఇప్పటి వరకు సాధ్యం కాలే కదా. ఎప్పుడు అంటే ఫైటింగ్ చేస్తే అవుతుంది అంటున్నాం. ఉద్యమాన్ని ఆ విధంగా రూపాంతరం చెందిస్తే అవుతుంది, ప్రజల వద్దకు తీసుకెళ్తే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న ఎన్నికలు చూసినాం మనం. తమిళనాడులో కూడా విజయ్ నిలబడ్డప్పుడు మీలాగా ఆయన కూడా మంచి ఫైటర్, అంటే ఆయన ఒక రంగంలో ఉన్నట్టు ఫైటింగ్ చేసినారు. ఏ మీడియా ఛానల్ అయినా, డిఎంకేకి ఒక మీడియా ఛానల్ ఉన్నాయి, అంటే వాళ్ళకి నేషనల్ మీడియా ఉంది, లోకల్ మీడియా ఉంది. అన్నా డిఎంకేకి ఉంది, మరి విజయ్కి ఏం లేదుగా. ఎవరు గెలిపించినారు? కాన్సెప్ట్తో పాటు సోషల్ మీడియా వారియర్స్. నేను అదే చెప్తా ఉన్నా 3 ఏళ్ళుగా. అసాధ్యం అంటూ ఏది ఉంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాం. ఇఫ్ యూ టేక్ దిస్ ఈజ్ ఇన్ టు ఎ ట్రాక్, ఒక సిస్టమేటిక్ ట్రాక్లో వెళ్ళినప్పుడు బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుంది. దీనికోసం మనందరం పని చేయాలి అంటున్నాను నేను. ఎందుకంటే రాని దానికోసం ఆయన ఎందుకు అడుక్కోవాలి? కానీ 90% బీసీలో ఉన్నాం. మళ్ళీ ఇక్కడ ఇది ఒక కుట్ర, అగ్రవర్ణ పాలకులు. బీసీ అంటే ఏంటిది? రాజ్యాంగమే చెప్తుంది, బీసీ అనేది ఒక కులం కాదు, ఒక క్లాస్, ఒక వర్గం అనుకోవచ్చు. ఏ వర్గం అది? బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరం, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్థికంగా వెనుకబడతనం. ఎవరెవరికి ఉంటుంది? ముఖ్యంగా బీసీలకు ఉంటుంది. వీళ్ళు ఏమన్నారు? ప్రధానంగా బీసీలు అంటే గౌడో, పద్మశాలో, కుమ్మరో, కమ్మరో అని అంటగట్టినారు ఓట్లను డివైడ్ చేసుకోవడానికి. మనం ఏం చెప్తా ఉన్నామంటే, ఆర్థికంగా వెనుకబడి ఉన్నవాళ్ళు, బ్యాక్వర్డ్నెస్ ఉన్నవాళ్ళు, కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళం, బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళం ఎవరు ఉంటారు? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు అనే లైన్ కూడా తీసుకున్నాం ఇక్కడ. అగ్రవర్ణ పాలకులు మళ్ళీ వేరే, రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఈ దొరలు వేరే. కానీ ఇంకా దాంట్లో ఒక 6%, 7% అగ్రవర్ణాలు ఉంటే 4% మంది ఇంకా నిరుపేదలుగానే ఉన్నారు. వాళ్ళని కూడా కలిసి రావాలంటా ఉన్నాం. ఇంకొకటి ఏంది, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళ భార్యలను కూడా బతిలాడుతున్నాం మనం. ఎందుకంటే అగ్రవర్ణ మహిళలు కూడా శూద్రులు అన్నారు కాబట్టి గతంలో. వాళ్ళందరూ కలిసి రావాలి, బీసీ రాజ్యానికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ? వరంగల్ ఖిలాషాపూర్లో స్టార్ట్ అవుతుంది. మే 13వ తేదీ బుధవారం రోజున. సో 19 డేస్ కొనసాగుతుంది. క్లోజ్ మన వరంగల్లో ఉంటుంది. మీరు ఓన్లీ ఇది వరంగల్ కేంద్రంగా చేస్తున్నారా? వరంగల్ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా పంప్ చేయడానికి. ఓకే. నిన్న మనం హైదరాబాద్లో అనేక మీటింగ్స్ పెట్టినాం. కానీ నేను కూడా అర్థం చేసుకునేది ఏంటంటే, హైదరాబాద్లో మీటింగ్లు పెట్టో, తాజ్ కృష్ణ ఏసీ గదులలో కూర్చొని బీసీ కాన్సెప్ట్ మాట్లాడితే అక్కడికి పరిమితం అవుతుంది. అవును. ప్రజల వద్దకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రజలతో మమేకమై పనిచేయాలి, ప్రజల వెంట నడవాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఎక్కడ మోసపోయినాం, ఎక్కడ గోసపడ్డాం, ఎందుకు నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది? చాలా పార్టీలు వచ్చినాయి, పోయినాయి, నడుస్తున్నాయి కదా. ఇప్పుడు చాలా మంది పాదయాత్ర చేసారు కదా, వాట్ స్పెషల్? ఇప్పుడు ఏం స్పెషల్ అంటే, ఇప్పటి వరకు పాదయాత్ర చేసిన ఎవరు? అగ్రవర్ణ పాలకులు చేసారు. దేనికోసం చేసినారు? మేము బీసీలను ఉద్ధరిస్తాం, బీసీ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం, బీసీలను మంత్రం చేస్తాం, బీసీలందరినీ ఎమ్మెల్యేలు చేస్తాం, ఇక మీరు లేనిది అసలు రాజ్యమే లేదు అన్నారు. అంటే 90% మనమే ఉన్నాం కదా. చేసిరా? మరి కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. మనలాగా నికాస్గా పనిచేసే వాళ్ళ మీద కేసులు పెట్టినారు. బీసీలం కాదా మనం? ఇక్కడ మనం స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, నువ్వు బీఆర్ఎస్ కేసినా, కాంగ్రెస్ కేసినా, బీజేపీ కేసినా ఎవరికి పోతుందా ఓటు?
మన నెత్తి మీద తాండవం చేసి అగ్రవర్ణ పాలకులకు పోతా ఉంది. కాబట్టి దీన్ని మారుద్దామని అంటా ఉన్నా నేను. ఇకపై ఓటు వేసేది మనమేగా, ఆ ఓటు మనకు మనం వేసుకుందాం, మన రాజ్యాన్ని నిర్మించుకుందాం. తద్వారా ఏమవుతుంది అన్న గురించి చెప్పబోతా ఉన్నాం. నిరుద్యోగ సమస్య ఉందన్న, మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగం అనేది ఎట్లా ఉందంటే లాస్ట్కు బలిపశువులాగా మారినాం, ఉరికొయ్యలకు వేలాడబడతా ఉన్నాం. తెలంగాణ ముందేమనుకుని నిరుద్యోగ సమస్యను అంతం చేస్తామని చేసిరా? మరి బీసీ రాజ్యం వస్తే అంతమవుతుంది అని చెప్తాం. రాజ్యాధికారం అంటే ఎట్లా? ఇప్పుడు దానికి ఇవాళ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా లీడర్ సెంట్రిక్ పాలిటిక్సే నడుస్తున్నాయి. లీడర్ సెంట్రిక్ ఆర్ పార్టీ సెంట్రిక్. సో ఏ ఏ ఏ రకంగా ప్రజలు ఒక కన్సాలిడేట్ అయ్యి ముందుకు రావాలి? ఎందుకు రావాలంటున్నాం అంటే మీరు గతంలో చూడండి, ఏ పార్టీలు రావాలనా లేకపోతే కొత్త పార్టీలు రావాలంటున్నారా? ఎట్లా ఏ ఆల్టర్నేట్ లేకుండా అయితే సాధ్యం కాదు కదా. పొలిటికల్ పవర్ అంటే మన బీసీ రాజ్యం రావాలంటే బీసీ పొలిటికల్ పార్టీ ఉండాల్సిందే. అది నువ్వు పెడతావా నేను పెడతావు అనేది మాట్లాడుకోవచ్చు. ముందు కాన్సెప్ట్ చెప్పాలి. ఓకే, చాలా మంది అనేది ఏంటంటే ఎట్లా సాధ్యం అవుతుంది, మనకు లీడర్ లేదు అంటే ఉద్యమం అందాన్ని పుట్టిస్తారు. మనకు తెలివి వచ్చిన తర్వాత, మనకు సో ఇచ్చిన తర్వాత చూసాం తెలంగాణ ఉద్యమం. అప్పుడు ఏ పార్టీ లీడర్లు ఉండే? అప్పుడు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, అనగదొక్కాలని చూసింది. ఆగిందా? ప్రజల నిజమైన ఆకాంక్ష ఉన్నప్పుడు, బలమైన కోరిక ఉన్నప్పుడు నాయకులు పుడతారు, డబ్బులు పుడతాయి, అన్ని పుడతాయి. సో దాన్ని నిర్మించాలి. మనం నిర్మించాలంటే ప్రజలకు చెప్పాలి, చైతన్యం చేయాలి. ఇప్పటికే చైతన్యవంతంగా ఉన్నారు. మనము పంచాయతీ ఎన్నికలు చూసినాం, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు చూసినాం. 97% గెలిచిన, అగ్రవర్ణాల మీద కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ఉద్ధృతంగా తీసుకెళ్లాలి. మరి కిలాషాపూర్ని కూడా ఎందుకు ఎంచుకున్నామంటే బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. అప్పుడు మొఘల్ సామ్రాజ్యం అంటే గడగాళ్ళు ఆడిస్తా ఉన్నారు, ప్రశ్నిస్తే గొంతు కోసే కాలం అది. అలా దొరల పెత్తందారితనం, పన్నులు వేసినారు, అనేక రకాలైన బాధలు పెడతా ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగం లేదు, కనీసం ఇంత స్వేచ్ఛ కూడా లేదు. ఒక్కడే కదిలి 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసి కిలాషాపూర్ కోట నుండి 7-8 నెలలు పాలించింది కదా. సో దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు మనకు అంత చైతన్యం ఉంది. మీలాంటి సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, బలంగా కొట్లాడే వాళ్ళు ఉన్నారు. మన అందరం కలిసి ఎందుకు కాదు ఇది అవుతుంది కదా, ఈ పాయింట్నే తీసుకోవాలి. ఇక సో ఎవరెవరు వస్తున్నారు, ఏంటి ఆ కార్యక్రమం, ఎట్లా పెద్ద ఎత్తున ఒక 10,000 మందితో కదులుదామని చూస్తా ఉన్నాం మొదటి రోజు. తర్వాత ఒక 500-600 మంది మన ఆర్జీ మీడియా సైన్యం కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక అనేది ఒక క్రియేట్ చేసినాం. పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడ వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ అంటే దగ్గర ఉన్న జిల్లాల్లో మనం పంపింగ్ చేసినాం. పార్టీ కూడా ఉండే కదా ఇప్పుడు ఏ పార్టీ? బీసీఎఫ్ అని మనం గతంలో జాయిన్ అయినాం. ఓకే. సో దాంట్లో మనకు ఇంకో వేరే మన బీసీ లీడర్ ఎక్కువ అయినా ఆయన కొంచెం మనకు అక్కడ పడలేదు. ఓకే, దాని నుంచి మనం బయటకు వచ్చే ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ వేదిక పెట్టిరా, బీసీ రాజ్యాధికార వేదిక అనేది పెట్టినాం. రాజ్యాధికారం అంతిమ లక్ష్యం కాబట్టి రాజ్యాధికారం అనే పదం తీసుకొని ఈ బీసీ రాజ్యాధికార వేదిక పెట్టినాం. దీని ద్వారా అనేక కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర కూడా ఎందుకు, మరి వరంగల్ ఎందుకంటే బీసీ కాన్సెప్ట్ బలంగా ఉంటుంది. వరంగల్ మన వాళ్ళందరూ మనం అందరం చేయాలనే కదా ఇది, ఎందుకు చేయొద్దు? ఓకే, ఇప్పుడు ఎంతసేపు ఫైటర్స్ లాగా ఉండొద్దుగా. ఇప్పుడు ఉద్యమం ఏమంటున్నాం అంటే ప్రాణ త్యాగం లేని ఉద్యమాన్ని నిర్మిద్దాం అంటున్నాం. ఎందుకు ప్రాణాలు పడగొట్టుకోవాలి? మనం ఓటేసేది మనమే, అధికారం ఇచ్చేది మనమే, వాళ్ళు మన నెత్తి మీద తాండవం చేస్తుంటే భరించేది అనేది ఇక వద్దు అంటున్నాం. అడుక్కోవద్దు, రేషన్ ఇయ్యా, పెన్షన్ ఇయ్యా, ఓటేసి ఆయన ఎందుకు అడుక్కోవాలన్నా. సో మన రాజ్యం మనకు వస్తే రిజర్వేషన్ అనే గోల్ ఉండదుగా, సప్లాన్ అనే గోల్ ఉండదు. చాలా మంది మాట్లాడుతున్నారు కదా, జనాలు ఎటువైపు పోవాలి, మన వైపు రావాలి. ఇదే బీసీ చాలా మంది మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడుతున్నారు, ఇంకా నలుగురు ఇంకా రావాలి. ఇది అగ్రవర్ణ పాలకులు ఇదే కుట్ర చేస్తాం. బీసీలలో చైతన్యం లేదు, అందరు మాట్లాడుతున్నారు కదా అంటే 5% ఉన్నోడేమో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, టీడీపీ ఉంటుంది. మరి 90% ఉన్న మనకు ఉండొద్దా పార్టీలు? ఉండాలి, మనమే బలంగా కొట్లాడుకోవాలి. నువ్వు నేను అధికారం పంచుకుందాం అంటున్నా, పక్కన పోవద్దు. పోవాలంటే మనం ఓటు చైతన్యం తీసుకురావాలంటే అనేక మంది మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు తయారు కావాలి వారధిలుగా. తప్పే ఉందా? చైతన్యం లేదంటే 5% ఉన్న ఆయన 1% చైతన్యం ఉంటేనే చైతన్యం ఉందని చూపించుకుంటూ 90% ఉన్న మనము 80% ఉంటే ఒక 10% ఉంటారు మనోడు, అటు ఇటు కానోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఇప్పటి వరకు బానిసత్వానికి అలవాటు పడ్డారు, ఆ పార్టీలకు అలవాటు పడ్డారు. అయితే తప్పు పట్టాల్సిన పని లేదు. మనం ఎమ్మెల్సీగా అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు, కొంత పార్టీ లైన్లో ఉన్న వాళ్ళు కొంత ఎగైనెస్ట్ చేయవచ్చు. వాళ్ళని కూడా పిలుచుకుందాం, కాన్సెప్ట్ చెప్దాం, ఒక మాస్ మూమెంట్ తీసుకొద్దాం. మాస్ మూమెంట్ తీసుకొచ్చినప్పుడే సాధ్యమవుతుంది. అందరూ వస్తారు, ఆ 10% కూడా ఇక్కడ వస్తారు. ఆ మాట్లాడడానికి కూడా వీలుండదు. ఇంకోటి ఏమంటున్నాం, ఇప్పటి వరకు మనం అవకాశం ఇచ్చినాం. తెలంగాణ ఎందుకోసం చేర్చుకున్నాం మనం? బీసీల బతుకులు మారాలి. ఎవరు నిజంగా ప్రాణ త్యాగం చేసింది అక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు. దొరబాబులు అయితే ఎవరు లేరుగా. మరి వచ్చిన తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు? మీ అందరికి తెలిసిన విషయం, మనందరం ఓట్లయినా. ఇక వద్దు అంటున్నా, ఆయన కోటేసి ఆయన మనకు పెన్షన్ ఇస్తలేడు, ఆయన కోటేసి మనకు రేషన్ కార్డు ఇస్తలేడు, ఆయన కోటేసి మనకు రిజర్వేషన్ ఇస్తలేరు అంటే ఎట్లా? కాబట్టి మన ఓటు మనం వేసుకుందాం. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా చాలామంది మేధావులు, మన బీసీలో ఉన్న మేధావులు కూడా అంటారు, ఎన్ని ఓట్లు వస్తాయి అన్న రాజ్యాధికారం రావాలంటే ఎట్లా? నేనేమంటున్నా, 25% ఓట్లు వస్తే చాలు అంటున్నాను. ఇప్పుడు 4-5 బీసీలు ఉంటే ఒక్క ఆయన వేస్తే చాలు, మనం ఎక్కువ అవసరం లేదు. దీనికి యూత్ ఉన్నారు, ఇప్పుడు 50% యూత్ ఉన్నారు, 18 నుంచి ఒక 40 ఏళ్ళు. వాళ్ళు ఎందుకు రారు? వస్తారుగా.
ఇప్పుడు నీ బతుకులు మారుతాయి, నిరుద్యోగ సమస్య అంతమవుతుంది. ప్రభుత్వ విద్యాలయం నేనైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను, మీరు కూడా అందులోనే చదువుకున్నారు. ఎక్కడ పోయింది మరి అది? ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న ఇంజనీర్స్ అయినారు, డాక్టర్లు అయినారు, యాక్టర్లు అయినారు, సీఎంలు అయినారు, ప్రధానమంత్రులు అయినారు. 20 నుంచి ఏం రోగం పుట్టింది అంటే మళ్ళీ ఇది అగ్రవర్ణ పాలకులు చేసిన కుట్ర. ప్రైవేట్ విద్యను పెంచి పోషించి 1,00,000 కోట్ల దోపిడీ చేస్తూ ఉన్నారు. అవును, ఇవన్నీ అరికడతాంగా. ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది, ప్రభుత్వ వైద్యం బలోపేతం అవుతుంది. ఈ రెండింటి మీద మనమట ఒక కేస్ స్టడీ తీసుకుంటే తెలంగాణలో ఉన్న బీసీ యువత నాశనం కావడానికి కారణమే కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ మాఫియా వైద్యం. అవును, సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నమాట. నువ్వో నేనో లేకపోతే మనం ఈ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలు మోటివేట్ చేసి ఎమ్మెల్యేలో మంత్రులు అయినప్పుడు మారుతాయిగా. జీవో తీసుకొస్తాం, అందరూ టీచర్లు అయితే టీచర్ల పిల్లలు, ప్రజాప్రతినిధుల పిల్లలు తప్పనిసరిగా స్కూళ్ళకి రావాలంటే స్కావెంజర్లు వస్తారు, మరుగుదొడ్ల నిర్మాణం జరిగితే ఒక జీవో పనే కదా. అప్పుడు 12 లక్షలు సంపాదించుకుంటాం కదా. నిరుద్యోగ సమస్య ఎంతమైతే ఖాళీగా తిరిగేవాడు 50,000, 60,000, 70,000, 80,000, 1,00,000 సంపాదించుకుంటారు. ఇట్లా ఒక 20 లక్షల రూపాయలు మనం సంపాదించుకుంటే ఇక 2,000 ఎందుకన్నా వాళ్ళది. బీసీ రాజ్యం వస్తే తెలంగాణలోని ఒక యువత ఇంటికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు సంపాదించుకుని ఒక స్కోప్ ఉంటుందని మనం ప్రచారం చేస్తాం. నిజాలనే చెప్తా ఉన్నాం. చాట్ జీపీటీలో పెట్టుకోమని ఎక్కడైనా పెట్టుకోమని. ఓకే, అంటే 3 ఏళ్ళుగా మనం కేస్ స్టడీ చేస్తాం కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మేము కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రావాలి, ఎందుకంటే బీసీ రాజ్యంలో మీరు ప్రముఖ పాత్ర పోషించాలని ఇంత దూరం వచ్చినాం. థ్యాంక్ యూ. చివరికి ఏంటంటే మే 13వ తేదీన కిలాషాపూర్లో మొదలవుతా ఉంది కాబట్టి అంటే రగన్న కూడా బాగా కోఆపరేటివ్గా ఉంటారు బీసీ నినాదానికి, అందుకే ఇంత దూరం కూడా పిలిచినాడు. ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కొక్కరు అమ్మాయి ఒక సైనికులుగా కదులుదాం. ఆ రోజు సుమారు ఒక 10 నుంచి 12,000 మందిని అంచనా వేస్తా ఉన్నాం. అందరం వద్దాం, కాన్సెప్ట్ చెప్దాం, ప్రజలతో మమేకమై పనిచేద్దాం. 2 నెలల్లో బీసీ రాజ్యం వస్తుంది. వచ్చిన రాజ్యంలో మనమే ఎమ్మెల్యేలం అవుతాం, మంత్రులం అవుతాం, ముఖ్యమంత్రులం అవుతాం. మన అధికారాన్ని మనం షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది, మన దరిద్రం కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది గ్రేట్ కాన్సెప్ట్. ఖచ్చితంగా ఇది రాజ్యాంగం ప్రకారం మనం అడుగుతున్నటువంటి మన వాటా, మనం ఎంతో మన వాటా అంతా అన్నది ఖచ్చితంగా ఇది జరగాల్సిందే. 90% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ వర్గాలన్నీ కూడా రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది.